నిమ్మగడ్డ రమేష్ పైకి సూట్ వేసుకుంటాడు కానీ లోపల పసుపు చొక్కానే ఉంటుందని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. మేధావుల ముసుగులో పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే విజయం సాధించామనుకుంటున్నారని, అది కేవలం వారి అవివేకం అని చెప్పారు. గతంలో జన్మభూమి కమిటీల దగ్గర జీ హుజూర్ అంటేనే ప్రజలకు సంక్షేమం అందేదని అన్నారు. సోషల్ ఇంజనీరింగ్ కు సరైన నిర్వచనం చెప్పిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటోన్న ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మరో కుట్రకి తెరలేపారు. ఇప్పటికే ఎవరైతే గతంలో ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారిగా చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్తో కూడా కుట్ర పని ఈసీ కూడా కంప్లైంట్ చేసినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. దీనికి మనతో మాట్లాడేందుకు ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు చంద్రబాబు చేసినటువంటి కుట్ల రాజకీయాలను? ఏ విధంగా చూస్తారు మీరు? ఈరోజు నిమ్మగడ్డ రమేష్ గారు అనే ఆయన టోటల్గా లోపల ఇప్పితే ఎల్లో చొక్కా ఉంటుంది ఆయనకి, బయటకేమో సూట్ వేసుకుంటాడు కానీ లోపల ఇప్పితే మాత్రం ఎల్లో చొక్కా ఉంటుంది ఆయనకి. టోటల్ తెలుగుదేశం మనిషి ఆయన. ఈరోజు మేధావుల ముసుగులో ఏదైతే పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా ఆపారో వాళ్ళు విజయం సాధించా అనుకుంటున్నారు. కానీ ముసలి అవ్వాతాతలకి పాపం ఈరోజు ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందంటే మళ్ళీ వారు సచివాలయం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది. ఎందుకని ఇలా టార్గెట్ చేయడం? వాలంటీర్లకి టీడీపీ జనసేన పార్టీలు భయపడుతున్నాయి అనుకోవచ్చా? ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో, గతంలో చూస్తే ప్రతిదీ కూడా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అంటేనే ఇంటికి ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళ చుట్టూ తిరిగితేనే నాయకులు చుట్టూ ప్రసన్నం చేసుకుంటేనే వస్తుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కులం, మతం, పార్టీ, ప్రాంతం అనేవేవి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే కనుక టిక్కెట్ల కేటాయింపులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పేదలకు చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాంటిది సామాన్యులు కూడా టిక్కెట్లు కేటాయించారు. అలాంటి తరుణంలో కూడా వేలుముద్రకాళ్ళకి టిక్కెట్లు ఇస్తున్నారు, టిప్పర్ డ్రైవర్లకు టిక్కెట్లు ఇస్తున్నారు అని చెప్పని అవహేళన చేయటం, చులకన భావన, దళితులు అన్నా కానీ ఇలా అవహేళన చేయడం గతంలో కూడా చూసాం చంద్రబాబు వ్యాఖ్యలు. ఏ విధంగా చూస్తారు అలాంటి వ్యాఖ్యలు? ఈరోజు ఏదైతే సింగనమల కాన్స్టిట్యున్సీలో ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తే తట్టుకోలేకపోతున్నారు ఈ పెత్తందారులు, ఈ చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడు. ఒక టిప్పర్ డ్రైవరు ఆ ఉద్యోగం చేశాడంటే ఎందుకు చేస్తున్నాడు? ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఆయన కడుపు నింపుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి. అంతేగాని ఆయన న్యాయంగా ఆయన డ్రైవింగ్ ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఎవరి కడుపులు కొట్టట్లేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళగా, ఎవరి కడుపులో కొట్టి దోచుకుని ఏం దోచుకోవట్లేదు కదా. ఏదైతే సామాజిక న్యాయం పాటిస్తూ బడుగు బలహీన వర్గాలకి టిక్కెట్లు కేటాయిస్తున్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక క్షేత్రస్థాయిలో చేసినటువంటి మంచిని కూడా చూసి వారలేని స్థితిలో కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు అని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.